ఈ చిన్నపిల్ల నేలపై ఉన్న రాళ్లను ముట్టుకోగానే అవి బంగారంగా మారిపోతాయి. అప్పుడు ఈ చిన్నపిల్ల ఈ బంగారాన్ని అటుగా వస్తున్న అమ్మాయికి ఇవ్వబోతుంది. కాని ఆ అమ్మాయి ఈమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఇంకొక వ్యక్తిని ఆపుతుంది. ఇతడు ఈ బంగారాన్ని చూసిన తర్వాత ఇది నిజమైనది కాదు, పిల్లలు ఆడుకునే నకిలీ ఆట వస్తువు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ చిన్నపిల్ల ఎందుకని ఎవరూ నా బంగారాన్ని ఇష్టపడటం లేదు అని అనుకుంటూ రోడ్డు పక్కన కూర్చుంటుంది. అప్పుడు చంటిపాపతో రోడ్డు పక్కన ఉన్న ఈ మహిళ దిగులుగా కూర్చున్న ఈ చిన్న పిల్లను చూసి తినడానికి ఆహారాన్ని ఇస్తుంది. అప్పుడు ఈ చిన్నపిల్ల కడుపు నిండా ఆహారాన్ని తింటుంది. ఆ తరువాత ఈ భిక్షం ఎత్తుకునే మహిళ ఈ పాపకు తినడానికి కొనుక్కోమని కొంత డబ్బు ఇస్తుంది. అప్పుడు ఈమె నువ్వెందుకు చిన్న పాపతో కలిసి భిక్షం ఎత్తుకుంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు ఈ మహిళ నా పాపకు వైద్యానికి డబ్బు అవసరం, అందుకనే ఇలా రోడ్డుపై భిక్షం ఎత్తుకుంటున్నానని చెప్తుంది. అప్పుడు ఈ చిన్న పిల్ల ఆ మహిళ భిక్షం ఎత్తుకునే పాత్రను ముట్టుకోగానే అది బంగారంగా మారిపోతుంది. దీన్ని చూసి ఈ మహిళ షాక్ అయిపోతుంది. అలాగే ఈ చిన్నపిల్ల ఈ మహిళను తీసుకుని ఈ బంగారాన్ని అమ్మడానికి గోల్డ్ షాప్లోకి తీసుకువెళ్తుంది. అప్పుడు బంగారం షాపులో పనిచేస్తున్న అమ్మాయి వీళ్ల బట్టలు చూసి ఇది నకిలీ బంగారం అనుకుని వీళ్లని బయటికి పొమ్మని అంటుంది. అప్పుడు ఈ చిన్నపిల్ల ముందు బంగారం చెక్ చేయండి అని ఇవ్వగా షాపులోని అమ్మాయి ఈ బంగారాన్ని టెస్ట్ చేసిన తర్వాత ఇది సాధారణ బంగారం కంటే 1000 రెట్లు స్వచ్ఛమైనది అని అర్థమవుతుంది. అప్పుడు ఈ మహిళ ఆ చిన్నపిల్లకు థాంక్స్ చెబుదామని వెళ్లేలోపే ఆ చిన్నపిల్ల అక్కడ నుండి వెళ్లిపోతుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.